పద్ధతిలో వంకాయ ఎండు చేపల కర్రీ ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి. ఆ వంకాయల్ని అదే వాటర్తో శుభ్రం చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే కర్రీ చేసుకుంటామో అదే గిన్నెలో వంకాయల్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత 2 సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు, 3 టమాటాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత కారం. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నా. మీరు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం. నెక్స్ట్ కల్లుప్పు అండి, కొంచెం కల్లుప్పు వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు. ఒకసారి అలా మొత్తం కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కలిపెట్టుకున్న వంకాయలు వాటన్నిటిని పొయ్యి మీద ఉడికించుకోవాలి. కానీ మంట మాత్రం సిమ్లోనే పెట్టాలి, అసలు హైలో పెట్టవద్దు, ఎందుకంటే అడుగంటిపోతుంది. నెక్స్ట్ ఎండు చేపలండి. చూడండి అవి ఎలా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు వాటిని నీళ్ళల్లో మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. చేపలు శుభ్రం చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు వంకాయ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వంకాయ ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయిందండి. ఒక 50% అయితే ఉడికింది వంకాయ. కొన్ని వాటర్ వేసుకోవాలండి, వాటర్ అయితే నేను వేయలేదు. ఇప్పుడు కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ వేసుకోకండి, మరీ నీళ్ళు అయిపోద్ది. ఒక గ్లాస్ వేసుకోండి చాలు. శుభ్రం చేసుకున్న వెండి చేపల్ని వంకాయ కర్రలో వేసుకుందాం. ఆ వంకాయ కర్రలో చేపలు వేసుకున్న తర్వాత ఎక్కువ కలపొద్దండి, జస్ట్ ఏదో ఇట్లా మీద ఇట్లా కలిపి వదిలేసేయాలి. ఇప్పుడు అల్లం
ధనియాలు ఆ రెండు మిక్స్ చేసుకోవాలండి పేస్ట్ లాగా. ఆ పేస్టుని గరం మసాలా ఆ కర్రీలో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. ఆ మసాలా అంతా ఆ కర్రీకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని కర్రీలో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం చల్లారాక తినేసేయాలి. సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా.